బట్టగలిసి మీద వారేసి పోవద్దు రేవంత్ రెడ్డి గారు. పూర్తిగా అవగాహనతోటి మాట్లాడితే రాజ్యాంగం ఎప్పుడెప్పుడు సవరించబడింది, రాజ్యాంగానికి ఏమేమి మార్పులు వచ్చినాయి మేము చర్చించమంటే నేను వస్తా, ఏడికి రమ్మంటే ఆడికి వస్తా. ఎన్నిసార్లు రాజ్యాంగ సవరణ జరిగిందో మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. చెప్పాలి రేవంత్ రెడ్డి గారు, ఇందిరమ్మ రాజ్యం అంటే ఏం కోరుకుంటున్నారు మీరు? ఈ రాష్ట్రంలో ఎమర్జెన్సీ పెట్టాలనుకుంటున్నారా? పత్రికా స్వేచ్ఛను హరించాలనుకుంటున్నారా? ప్రతిపక్ష నాయకుల్ని జైల్లో పెడదామనుకుంటున్నారా? అసలు మీ ఉద్దేశం ఏందో చెప్పాలి. కనీసం మీరు ఇయ్యలేదా ఉల్కబస్తురు కదా రాజ్యాంగం మీద ప్రేమ. ఆ రాజ్యాంగం రాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ప్రత్యక్షంగా ఎన్నికలలో ఓడించింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ ఓడించింది. మొట్టమొదటిసారి ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగిన ఎన్నికల్లో భారత రాజ్యాంగ నిర్మాత గౌరవనీయులు బిఆర్ అంబేద్కర్ గారిని ఎన్నికలలో ఓడించినటువంటి పార్టీ. ఇంకా మాట్లాడాలంటే కాంగ్రెస్ వాళ్ళ భాషలో దరిద్రులు ఎవరంటే అది కాంగ్రెస్ తప్ప ఇంకొకటి కాదు. ఏం చేశారు? భారతరత్న ఇవ్వకుండా 55 ఏళ్ళు కాంగ్రెస్ ఈ దేశాన్ని పాలిస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి కనీసం భారతరత్న ఇవ్వాలన్న స్పృహ లేనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా రేవంత్ రెడ్డి వచ్చిందా భారత రాజ్యాంగం, అంబేద్కర్ గారు ఏదో పెద్ద పెద్ద ముచ్చట్లు చెప్తా ఉన్నాడు. అందుకని ఇవన్నీ మీరు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టున్నాయి రేవంత్ రెడ్డి గారు. ఇక ఇంకొక ఆయన బయలుదేరిండు, బాత్రూంలో జరిగిన నాటు మీద పడ్డ ఆయన ఒక ఆయన లేచి మళ్ళీ కుంటుకుంటా గెంటుకుంటా కట్టబెట్టుకొని ముచ్చట్లు చెప్తా ఉన్నాడు. అయ్యి అట్లే మాట్లాడుతున్నాడు, కొడుకు అట్లే మాట్లాడుతున్నాడు. జై శ్రీరామ్ అంటే కడుపు నిండుతుందా అని నేను అడుగుతున్నా కేసీఆర్. మరి రోజు మసీదులకు 5 సార్లు అల్లాహు అక్బర్ అంటున్నారు కదా, దాంతో కడుపు నిండుతుందా? నీకు చేతనైతే నీకు ఉర్దూ బాగా వస్తుంది కదా కేసీఆర్, చార్మినార్ దగ్గరికి వచ్చి చెప్పు జై శ్రీరామ్ అంటే కడుపు నిండుతలేదు కదా. మరి రోజు 5 సార్లు నమాజ్ చేస్తే కడుపు నిండుదని వచ్చి చార్మినార్ కాడ చెప్పు. ఎందుకు ఈ దేశంలో మెజారిటీ ప్రజల్ని ఎన్నిసార్లు అవమానిస్తావు కేసీఆర్? బుద్ధి వస్తలేదా నీకు? హిందుగాలు బొందుగాలని ఒకసారి అవమానిస్తే కరీంనగర్లో నిజామాబాద్లో నీ బిడ్డలు ఒడగొట్టినా నీకు ఇంకా బుద్ధి వచ్చినట్లేదు. అయ్యట్లే మాట్లాడతాడు, కొడుకు అట్లే మాట్లాడతాడు. జై శ్రీరామ్ నా ఇష్టం నేనంట, ప్రజల ఇష్టం ప్రజల నినాదం. నీకేం నొప్పి అవుతుంది? జై శ్రీరామ్ అనకపోతే జై కేసీఆర్ అనాలా? అన్నారు కదా 10 ఏళ్ళు ఏం చేసినావు? జై కేసీఆర్ అని చచ్చిపోయిన శ్రీకాంతాచారి తల్లి కుటుంబాన్ని గౌరవించలే కదా. అంత సంస్కారం లేని వాళ్ళు కదా మీరు. జై తెలంగాణ జై కేసీఆర్ అంటే లీడర్లు, జై శ్రీరామ్ అంటే తప్పు అవుతుందా? రా మరి ఏడికి వస్తావు? ఏ ప్రార్థనా మందిరం దగ్గరకు వస్తావో ఆదివారం నాడు పొద్దుగాల 11 గంటలకు వచ్చి చెప్పు ఈ ప్రార్థన కడుపు నింపది, ప్రార్థన చేయకండి అని చెప్పు. ఆ తెలివి లేదు, ఆ సోయి లేదు. 180% ఉన్న హిందువులని అలకా దొరికిరా మీకు? జై శ్రీరామ్ అంటే కడుపు నిండుతుందా? నిండది. మరి జై కేసీఆర్ అంటే నిండుతుందా?